మిత్రులారా, ప్రతి సంవత్సరం గూడా జనవరి 25 నాడు ఓటర్ దినోత్సవం జరుపుకుంటా ఉంటారు. సో, మనం 2023లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరుపుకున్నాం. అంతకుముందు 21 సంవత్సరాలకు ఓటుండేది. ఓటు ఎవరికివ్వాలి, ఎవరికివ్వద్దనేది భారత స్వతంత్ర సమరయోధులు, తొలితరం నాయకులు, భూస్వాములకివ్వాలని కొంతమంది, వ్యాపారస్తులకివ్వాలని కొంతమంది, డిగ్రీ చదువుకున్నోళ్ళకి ఇవ్వాలని కొంతమంది, అంబేద్కర్ లాంటి వాళ్ళు అందరికి ఇవ్వాలని ఇట్లా పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అల్టిమేట్‌గా డిబేట్ మంచిదే. చర్చల తర్వాత ఓవరాల్‌గా అందరూ కూడా అంగీకరించారు. మనం తప్పు పట్టడానికి కూడా వీల్లేదు. చర్చలలో భారత ప్రజలందరికీ ధనికుడైన, పేదలైన అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ తలా ఒక ఓటు హక్కు ఇచ్చారు. ఆ విధంగా మొదట 21 సంవత్సరాలకి ఇచ్చి తర్వాత 18 సంవత్సరాలకి ఓటు హక్కునిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో, రాష్ట్రపతి కార్యాలయానికి బాగా ఒకదానికొకటి 16 ఎన్నికలు, 399 శాసనసభ ఎన్నికలు. సో, లోక్‌సభ 17 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఒక్కొక్కదానికి 16 ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రపతికి 16 ఎన్నికలు జరిగినాయి. ఉపరాష్ట్రపతికి 16 ఎన్నికలు జరిగినాయి. శాసనసభలకు 399 ఎన్నికలు జరిగినాయి. బలమైన ప్రజాస్వామ్య దేశం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటది, పరోక్ష ప్రజాస్వామ్యం ఉంటది. సో, ఇది పరిస్థితి. ఓటరుకు సంబంధించినటువంటి అవేర్‌నెస్ కార్యక్రమాలు చేస్తుంటే భారత రాజ్యాంగం 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండినోళ్ళకి పౌరులందరికీ కూడా ఓటు హక్కు. కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేద వివక్ష లేకుండా, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా అందరికీ సార్వజనీన ఓటు హక్కు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఓయజన ఓటు హక్కు అంటారు దీన్ని. సో, ఆ విధంగా ఓటు హక్కు వజ్రాయుధంగా ఉన్నది. మరి ఓట్లు అమ్ముకుంటున్నారు ఇవాళ. సో, తుగ్లక్ లీడర్లు వస్తూ ఉన్నారు. 5 ఏళ్లకు ఒకసారి ఓటేస్తారు ఆ ఎన్నికలకి. అది వార్డు మెంబరు, అదేవిధంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ, సాగునీటి సంఘాలు వీటన్నిటికి సంబంధించి ఒక్కోదానికి ఒక రకమైన ఎన్నికలు ఉంటాయి. సో, రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 45% ఓటర్లు పాల్గొన్నారు. 2024 వచ్చేసరికి 66.10% పాల్గొన్నారు. 22% మాత్రమే ఓటింగ్ పెరిగింది. 72 ఏళ్లలో కేవలం 22% ఓటింగ్ పెరగటం పరిశీలించాలి. ఇంకా 31 కోట్ల మంది, 91 కోట్లకి 31 కోట్ల మంది ఇంకా ఓటేయడానికి రావట్లేదు. సో, 90% ఓటింగ్ జరిగితే దేశం అభివృద్ధి పదంలో పురోగమిస్తుందని అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. యువత రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉన్నారు? నేను పొలిటికల్ యాంగిల్లో చూసినప్పుడు వీళ్ళు సెలవు దినంగా పాటిస్తున్నారు. నేను వాళ్ళని క్రిమినల్స్ లాగా చూసేది. కానీ తర్వాత దాన్ని బయటకు వచ్చి ఒక ఎన్‌జీఓ లీడర్గా, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా వాటికి సంబంధించి డిస్కషన్స్, డిబేట్స్ జరిగినప్పుడు ఈ పుష్కర కాలంలో వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? అవినీతి, రాజకీయాలంటే సేవ నుంచి బిజినెస్ అయినప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలని చెప్పేసేస్తున్నారు. అందుకోసం నాయకులు మారితే తప్ప మిగిలినటువంటి 30 కోట్ల మంది, అంటే అమెరికా జనాభా, పాకిస్తాన్ జనాభా అంత జనం ఓట్లు వేయడానికి రావట్ల. భారతదేశంలో ఓటర్లు జనాభా గురించి చెప్పట్ల, ఓటర్ల గురించి నేను చెప్తున్నాను. 30 కోట్ల మంది ఓటు వేయడానికి రావట్ల. సో, ఇది పరిస్థితి. సో, ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకుని తాము నడుపుకున్నదే ప్రజాస్వామ్యం అంటాడు అబ్రహం లింకన్. సో, కానీ డబ్బుల స్వామ్యం అయిపోయింది, ధనస్వామ్యం అయిపోయింది, ప్లూటోక్రసీ అయిపోయింది. ఇది ప్రజాస్వామ్యం కాదు. సో, అవినీతి రహిత, నేర రహిత వ్యవస్థ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో, బ్యూరోక్రటిక్ విధానాలు పెరిగినాయి. అవినీతి, బంధుప్రీతి, ఆశిత పక్షపాతం పెరిగినాయి. సో, ఓటింగ్ విధానం తేడాలున్నాయి. కొంతమంది బ్యాలెట్ పేపర్ అంటున్నారు, కొంతమంది ఈవీఎంలు అంటున్నారు. సో, ఏది ఏమైనప్పటికీ బెటర్మెంట్ చేసుకుని సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం మంచిది. రాజకీయ పార్టీలు యువత ఆధ్వర్యంలో ఓటు నమోదు, ఓటర్ గుర్తింపు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనుసంధానం. ఓటర్ కార్డు మేము మొదటి నుంచి చెప్తున్నాం న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా. సో, ఎంత మట్టికి దానికి దిక్కు దివాణం లేదు. సో, చూడాలి. ఖచ్చితంగా దీని మీద నెహ్రూ యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అనేక సామాజిక సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఆధార్ కార్డు లింకప్, ఓటర్ కార్డు లింకప్ చేయమని అంటున్నాం. ఖచ్చితంగా చేస్తేనే ఈ సమస్య ఉండదు. దొంగోట్లన్నీ పోతాయి. సో, పీడిత, తాడిత వర్గాలు, దళిత వర్గాలు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం ఆ విధంగా సమాజ నిర్మాణానికి ఓట్లు పడాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.